ఇది మా ఆఫీస్లో రాక్ గార్డెన్ అనమాట. మంచి ప్రకృతి నేచర్ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మంచి మంచి చెట్లు, ఒక పందిరి కూడా ఉంది ఇక్కడ కావాలంటే. ఇంకా చూడండి రంగురంగుల పూల చెట్లు, పైన మా కంపెనీ పోవచ్చు. సో మేము ఎట్లా అంటే లంచ్ టైంలో అలా వచ్చేసి రిలాక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన బిజీ ఐటీ లైఫ్లో కంప్యూటర్స్ తోటి, ఆ మెషిన్స్ తోటి బాగా స్ట్రెస్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇట్లా వచ్చి ఈ రాక్ గార్డెన్లో ఇలా కూర్చుంటే కొద్దిగా రిలీఫ్గా కూడా ఉంటుంది. చూడండి చెట్లు. ఇక్కడ చూడడానికి ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. ఆ క్యాంటీన్ ఇక్కడ రాక్ గార్డెన్, సో రాక్స్ కూడా ఉన్నాయి. సో ఎలా అంటే జస్ట్ మనం చాలా నేచర్ చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఒక పందిరి ఉంది. పందిరి కూడా మనం ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటాం, ఊర్లలో చిన్న చిన్న పందిర్లు వేసుకుంటాం. పందిర్లకి తీగలు ఉంటాయి కదా, చెట్లు అల్లికలు, అవి ఆ తీగలు. సో ఇక్కడ కూడా ఇంతే, మంచి పందిరి అయితే ఫామ్ చేసినారు. చూస్తారా మీరు, ఫామ్ హౌస్. ఈ పందిరిలో చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. ఒక గార్డెన్ లాగా అనమాట. చూడండి, సో చాలా బాగుంది ఇది. ఇక్కడికి వస్తే ఎంత స్ట్రెస్ ఉన్నా ఈజీగా పోతుంది అనమాట. సో బ్యూటీ అనమాట. ఐటీ ఆఫీస్లో, ప్రతి ఆఫీస్లో ఇలా ఉంటే అద్దాల మెడలు అందరికి కనిపిస్తాయి, కానీ వెనకాల ఇట్లా ఒక మంచి ప్లాంట్స్ పెంచడం, చెట్లు పెంచడం వల్ల మన ఇక్కడ ఈ చుట్టుపక్కల రిలీజ్ అయ్యే హీట్ ఉంది, ఈ బిల్డింగ్స్ నుంచి వచ్చే హీట్ని వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ మనసుకు ఆహ్లాదకరం. చూడండి మా ఆఫీస్లో అన్ని చెట్లు ఉన్నాయి. సో గ్రీన్ డెవలప్మెంట్ అన్నమాట, గ్రీన్ బిల్డింగ్స్ అన్నమాట కాన్సెప్ట్. ఇలా ఉండాలి ఆఫీస్ అంటే. చాలా వరకు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కమర్షియల్స్ బిల్డింగ్స్లో జస్ట్ ఆఫీస్ స్పేస్, కూర్చునే స్పేస్, పని చేసుకోవడం కూడా సరిపోతుంది. బట్ అలా కాదు, ఆఫీస్ అన్నప్పుడు జస్ట్ ఒక ఎకో సిస్టమ్ లాగా ఉండాలి. ఇక్కడ వేప చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. వాట్ నాట్, పూల చెట్లు. మా పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో. పక్కన చుట్టుపక్కల బిల్డింగ్స్ చూడండి, పెద్ద స్కై రేజెస్. ఇక్కడ చూడండి. సో ఇలా ఉండాలి. కింద గ్రాస్ వెల్ మెయింటైన్డ్. ఇక్కడ ఏంటంటే వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. బై బై.